కడప జిల్లా బద్వేల్లో ల్యాండ్ మాఫియా రోజురోజుకి పేటరేగిపోతోంది. బద్వేల్ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో దళితులపై దాడులు ముగియక ముందే రీసెంట్గా మడకలవారిపల్లె సర్వే నెంబర్ 789, 790 భూమి వివాదంపై వైకుంఠం రామకృష్ణతో పాటు అతని భార్య కుమారులపై ల్యాండ్ మాఫియా దాడులు చేశారు. టీడీపీ, వైసీపీ నాయకులు సిండికేట్గా మారి వైకుంఠం రామకృష్ణతో పాటు అతని కుటుంబంపై 40 మంది రాళ్లు విసిరి దాడులు చేశారు. దీంతో బాధితులు మీడియా ముందుకొచ్చి కన్నీరు మున్నీరయ్యారు. దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినంగా శిక్షించి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాంకేశ్ కూతుర్ని సార్ నేను. మా అబ్బా 67 సెంట్లు మాత్రం అమ్మిండు సార్. 2 ఎకరాలు మా ఆధీనంలో ఉండింది సార్. వాళ్ళు ఏమైందంటే అది కూడా లోపరుచుకోవాలని మా మీద దాడి చేస్తాండ్రు. రామచంద్రారెడ్డి, సిసి, టీటీపీ రవి, ఎంగలెడ్డి సార్. మేము సన్న బిల్లులను తీసుకొని రాత్రి సత్యం బతికిదామని నేను పరిగించిన సార్. 2 చిన్నపిల్లలు, ఇద్దరు ఏదో ఒకటి చెయ్యండి. కేశవ, విజయ్, మిథిలిపాలెం విజయ్, గుంతపల్లి నాగయ్య, అలా వచ్చేసి మాజీ కమిషనరు. మొత్తం ఎంత పొలం? 2 ఎకరాల 63 సెంట్లు. వాళ్ళకి ఎంత అమ్మారు? వాళ్ళకి 66 సెంట్లు. మా అబ్బా వడ్డీ బాగానే పెట్టింటే అది ఇచ్చేసాను వాళ్ళకు. అది కానీ కావాలని మా మీదకి రాత్రి దాడి చేసి వచ్చి 12:40 పెట్టిండు. దాన్ని వాళ్ళు దాని వరకు తీసుకొని 66 సెంట్ల వరకు తీసుకొని తక్కింది మాకు ఎంఆర్ఓ కానీ ఈఆర్ఓ కానీ తక్కింది మాకు ఇచ్చేసి మీ అనుభవంలో మీరు చేసుకోండి, వైకుంఠ ఆశ్రమని అనుభవంలో మీరు చేసుకోండి, వాళ్ళు మీ జోలికి రావద్దు, మీరు వాళ్ళ జోలికి రావద్దు అని చెప్పి ఓదించేసి ఒక వారం అవుతుంది. ఇలా వచ్చేసి రాత్రి 12 గంటలకు వచ్చి దౌర్జన్యంగా వచ్చి దాడి చేసి కొట్టడానికి ప్రయత్నించారు. రామచంద్రారెడ్డి, విజయ్,